గణేష్ నిమజ్జనాలతో కోలాహలంగా మారింది హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు. గల్లీలు, అపార్ట్మెంట్లు, కాలేజీలు, స్కూల్స్లో పెట్టిన వినాయకులను నిమజ్జనం చేస్తున్నారు. నగరం నలుమూలల నుంచి హుస్సేన్ సాగర్కి వచ్చి భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. ఎన్టీఆర్ మార్గ్, ట్యాంక్ బండ్కి వచ్చే విగ్రహాలను పీపుల్స్ ప్లాజా వద్దకు పంపి పోలీసులు నిమజ్జనం చేయిస్తున్నారు. మరోవైపు శోభాయాత్రలో యువత స్టెప్పులు వేస్తూ కేరింతలతో ఎంజాయ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం సదా అందిస్తారు. సిటీలో గణేష్ నిమజ్జనం సందడి కొనసాగుతోంది. ఎస్పెషల్లీ నిన్న సండే వీకెండ్ సండే కావడంతో నిన్న సుమారు కేవలం ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలలోనే 5,000కు పైగా విగ్రహాలు నిమజ్జనాలు అయ్యాయి. సో ఈ రోజు కూడా అదే జోష్ కంటిన్యూ అవుతుంది. అటు ఇళ్లల్లో పెట్టుకున్న వాళ్ళు, గణేష్ మండపాల్లో పెట్టుకున్న వాళ్ళు, ఇదే కాకుండా కొంతమంది స్టూడెంట్స్ కాలేజీలో పెట్టిన వాళ్ళు, అలాగే గల్లీలో పెట్టిన వాళ్ళు అందరూ వచ్చేసి ఇక్కడ వినాయకుడిని అయితే నిమజ్జనాలు చేస్తున్నారు. అటు ఇక్కడ పబ్లిక్ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా జిహెచ్ఎంసీ, పోలీస్, ఇతర శాఖల అధికారులందరూ కూడా కలిసి ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే సిటీలో ఎక్కడ పెట్టినా కూడా ముఖ్యంగా ట్యాంక్ బండ్ చుట్టుపక్కల పరిసరాల్లో, నెక్లెస్ రోడ్లో కానీ వినాయకుడిని నిమజ్జనం చేయడానికి ఎక్కువగా ఇష్టపడతారు. సో అందరూ కూడా ఇక్కడికే వచ్చి నిమజ్జనం చేయాలనుకుంటారు. సో దీంతో ఇక్కడ పూర్తి ఏర్పాట్లు చేశారు. ఎట్ ప్రజెంట్ మనం పీపుల్స్ ప్లాజా వద్ద ఉన్నాము. సో అటు ఎన్టీఆర్ మార్గ్ వైపు వచ్చిన విగ్రహాలన్నిటి కూడా ఇటు పీపుల్స్ ప్లాజా వైపు పంపుతున్నారు. ఇక్కడ సుమారు 9 క్రేన్లను ఏర్పాటు చేశారు జిహెచ్ఎంసీ అధికారులు. సో వచ్చిన విగ్రహాలన్నింటిని కూడా ఒక్కొక్కటి లోపల వేస్తున్నారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటున్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇక్కడ ఒక విగ్రహం తెచ్చారు. సో కాలేజ్ నుంచి తెచ్చామంటున్నారు. చెప్పండి మేడం, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము కాచిగూడ లింగంపల్లి సార్. ఇట్ ఈస్ ఫ్రమ్ నృపతుంగ డిగ్రీ కాలేజ్. మా పిల్లలు బాగా ఆర్గనైజ్ చేశారు. అందరు వచ్చాము. మేము మాకు కేజీ టు పీజీ ఉంది సార్ మా కాలేజ్లో. ఓకే, ఎవ్రీ ఇయర్ చేస్తారా సెలబ్రేషన్? 5 years నుంచి చేస్తున్నాము. సో ఎట్లా ఉంటుంది కాలేజీలో వినాయకుని పండుగ రాగానే మీ దగ్గర? ఫుల్ ఎంజాయ్ చేశారు సార్. పిల్లలు బాగా ఆర్గనైజ్ చేశారు, బాగా డెకరేషన్ చేశారు. పండుగ ఉన్నట్టుంది కాలేజ్లో. ఈ రోజు లాస్ట్ డే నిమజ్జనం. సో ఈ రోజు ఎట్లా ఉంది జోష్ పిల్లల్లో? ఫుల్ ఉంది సార్. చూస్తున్నారు కదా ఎలా ఉంది అని. చెప్పండి మేడం, మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు పండుగ? చాలా ఎక్సైట్మెంట్ ఉంది. గణేష్ ఏమంటే ఒక విద్య, జ్ఞానం అన్ని ఇవ్వాలి అంట. మేము ప్రే చేస్తాను. చూస్తున్నాం కదా, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. చెప్పండి బ్రదర్, ఎట్లా ఉంది పండుగ? ఎట్లా సెలబ్రేట్ చేస్తారు? చాలా హ్యాపీగా ఉంది అన్న. కాలేజ్లో మేము ఫైనల్ ఇయర్స్ మేమే ఇలా ఈసారి గట్టిగా సెలబ్రేట్ చేసామని అనుకొని చేసినాం. ఓకే, చెప్పు, ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. కొంతమంది అమ్మాయిలు ఉన్నారు. సో ఎట్లా అనిపిస్తుంది మీరు మీ కాలేజీలో సెలబ్రేట్ చేసుకోవడం? మళ్ళీ ఈ రోజు నిమజ్జనానికి వచ్చారు కదా, ఎట్లా ఉంది? మాకైతే చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా ఇట్లా ఏంటంటే మేము చెప్పలేకపోతున్నాం, అట్లా ఉంది మాకైతే. కాలేజ్కి కూడా మేము చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. నృపతుంగ డిగ్రీ కాలేజ్ మ్యామ్, ప్రిన్సిపల్ మ్యామ్ మాకు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు దాకా వచ్చినాం. మాకు చాలా చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం మేమైతే. థ్యాంక్ యూ. చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం. మా లెక్చరర్స్ సపోర్ట్ వల్ల, మా మేనేజ్మెంట్ సపోర్ట్ వల్ల చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాం మేము. అండ్ ఇక్కడ దాకా ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మా ప్రిన్సిపల్కి స్పెషల్ థ్యాంక్స్. సో ఎట్లా అనిపిస్తుంది మీకు ఇక్కడ దాకా వచ్చి సెలబ్రేట్ చేసుకోవడం, మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి గణపతి పండుగ? ఈ ఇయర్ మా క్లాస్ లో ఛాన్స్ వచ్చింది. లాస్ట్ ఇయర్ కన్నా డబుల్ ట్రిపుల్ చేసాం. ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఫుల్ ఫీల్ గా ఉంది మాకు. లాస్ట్ డే ఎట్లా ఉంది ఈ రోజు నిమజ్జనం? గణేశుడు వెళ్ళిపోతున్నాను బాధగా ఉంది, కానీ మేము ఎంజాయ్ చేసినాం. అది చాలు. నెక్స్ట్ గణేశ చవితి తొందర రావాలని కోరుకుంటున్నాం. చూస్తున్నాం కదా, ఇక్కడ పిల్లలు, స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చేసి గ్యాంగుల్ లాగా అందరూ వచ్చేసి ఇక్కడికి లాస్ట్ రోజు అయితే వినాయకుడి నిమజ్జనం ప్రక్రియలో పాల్గొంటున్నారు. సో మనం చూస్తున్నాం కదా, కేవలం అంటే బస్తీల్లో కానీ, గల్లీల్లో కానీ, లేకపోతే అపార్ట్మెంట్లో వాళ్ళు పెట్టడమే కాకుండా ఇటు కాలేజెస్ కానీ, స్కూల్స్లో కానీ వాళ్ళు పెట్టిన వాళ్ళు కూడా ఈరోజు వచ్చి ఇక్కడ వచ్చి నిమజ్జనం అయితే చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు వర్కింగ్ డే కాబట్టి ఇటు స్కూల్స్, కాలేజ్కి సంబంధించిన వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ నిమజ్జనాలు చేస్తున్నారు. ఎవరికి ఎక్కడ ఇబ్బంది లేకుండా కేవలం ఇక్కడ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కలనే కాకుండా నగరంలో మొత్తం మరో 20 చెరువుల వద్ద కూడా ఇట్లాంటి ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. సో ప్రస్తుతానికైతే సిటీలోని నలుమూలల నుంచి ఇక్కడికే హుస్సేన్ సాగర్ వైపే వచ్చి ఇక్కడ నిమజ్జనం చేస్తున్నారు. కానీ చివరి రోజు మాత్రం ఈ హుస్సేన్ సాగర్ సరౌండింగ్స్ అంటే అటు సికింద్రాబాద్ నుంచి కానీ, లేకపోతే ఇటు ఎర్రగడ్డ నుంచి కానీ, అటుపోతే మేదిపట్నం లోపల విగ్రహాలు మాత్రమే అలో చేస్తామని చేస్తున్నారు. ఇక్కడ ఇంకొంతమంది ఉన్నారు, వీళ్ళని అడిగి తెలుసుకుందాం. సో ఎట్లుంది పండుగ నిమజ్జనం? ఎట్లా చేస్తున్నా పండుగ? అయితే ఎక్కడి నుంచి వచ్చారు? నారాయణగూడ
నుంచి ఎట్లా మీదంతా ఒక గల్లీకి సంబంధించిన వాళ్ళ కాలేజ్ ఎట్లా కాలేజ్ నుంచి వచ్చినాం అందరం అనా కాలేజ్ నుంచి వచ్చినాం అంతా బుర్ర జరిగిపోయింది బుర్రబాల సాయి నారాయణ కూడా అంటే బుర్రబాడ అంతే ఇంకా బిజార్ బాబు జగ్జీవన్ రావు వేరే కాలేజ్ ఇంకా అనుకో ఏం లేదు ఇక్కడ మంది పనికిరాదు అంతే ఇంకా మీరు ఎక్కడి నుంచి వచ్చారు లాస్ట్ రోజు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా బాగుంది అంతా ఫ్రెండ్సా మీరంతా మేము అందరం ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ చూస్తున్నారు కదా, అందరూ బ్యాచ్లంతా వచ్చేసి ఇక్కడ పూర్తిగా ఇక్కడ అందరితో కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అని చెప్తున్నారు. సో చూస్తున్నాం కదా, సో నిన్న ఒక్కరోజే ఇక్కడ ఈ హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో సుమారు 5,000కు పైగా విగ్రహాలు నిమజ్జనం అయ్యాయి. సో అదే ఈ రోజు కూడా కంటిన్యూ అవుతుందని అధికారులు చెప్తున్నారు. సో పబ్లిక్ అయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామంటూ కూడా ఇటు జిహెచ్ఎంసీతో పాటు పోలీసులు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ హర్షతో సదానందం, V6 న్యూస్, హైదరాబాద్.